విలేజ్. అయితే మాకు ఇక్కడ మేము ఏఈఓ మహేందర్ గారు ఇంతకుముందు నాకు కనిపిస్తే నేను అడిగినా, సార్ మాకు రైతు బంధు పడతలేదు సార్, మరి ఏమైందనంటే, అట్లా రైతు బంధు పడదు మీకు, కలెక్టర్ దగ్గరకు పోయి పురుగుల మందు తీసుకొని పోయి తాగితే రైతు బంధు పడుతుంది, లేకపోతే ఏది ఒక పెట్రోల్ డబ్బా తీసుకొచ్చుకొని మీద పోసుకొని నువ్వు ఒక రైతు చచ్చిపోతే మాత్రం మీకు రైతు బంధు పడుతుంది, లేకపోతే రైతు బంధు పడదని మాట్లాడుతున్నాడు సార్. ఏఈఓ గారు రైతులకు సరైన సమాధానం చెప్తలేడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే. ఇది సరైన పద్ధతి కాదు. ఇమీడియట్లీ రైతులకు సమాధానం చెప్పలేని ఒక అధికారిని ఎంబడే సస్పెండ్ చేయాలి. ఇది ఆయన ఒక పార్టీ నాయకుల్లాగా వివరిస్తూ ఉన్నాడు. దీన్ని రైతులందరూ ఖండిస్తున్నారు. ఇది చాలా నేరం. ఒక రైతు ఎంతో లక్షల కోట్ల విలువైన భూములను పోతుంటే రింగ్ రోడ్లు పోతుంది, పంట పొలాలు మేము నాశనం చేస్తాం. రైతు వేదిక దగ్గర ఎప్పుడు కనిపించాడు. లేకపోతే ఒక పెట్రోల్ డబ్బా తీసుకొచ్చుకొని మీద పోసుకొని చచ్చిపోతే తప్ప మీకు రైతు బంధు రాదని చెప్తున్నాడు. ఇలాంటి అధికారులు ఎంబడే సస్పెండ్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇలాంటి అధికారి రైతులను ఎంతమంది ప్రాణాలు తింటాడో తెలియదు కాబట్టి ఈయనను ఇమ్మీడియట్లీ కాసాల్ విలేజ్ నుంచి సస్పెండ్ చేయాలని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈయన పైన చట్టరీత్యా రైతుల పక్షాన ఆయనకు శిక్ష పడేటట్టు చేయాలి. అధికారులను ఎంబడే దీనిపైన చర్య తీసుకొని సస్పెండ్ చేయాలి, ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. ఈ యొక్క ప్రభుత్వం కూడా రైతు బంధు అడిగితే ఏఈఓ గారిని చనిపోమంటున్నాడు, అట్లనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోమంటున్నాడు. రైతులు రైతు బంధు అడిగితే శాపమా? ఇది ఎక్కడ నేరము? ఇది చాలా బాధాకరం సార్. దీనిపైన చర్యలు తీసుకోవాలి అధికారులు అని కోరుతున్నాం. ఏఈఓ గారు రైతు బంధు అడిగితే పురుగుల మందు తాగమంటున్నాడు, లేకపోతే మీద పెట్రోల్ పోసుకొని చచ్చిపోమంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? అధికారులు దీనిపైన ఏఈఓ మహేందర్ గారి పైన చట్టరీత్యా ఆయనను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఒక రైతు కష్టపడి పండించిన పంటకు రైతు బంధు అడిగితే కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుండు. దీనిపైన ఆయన పైన అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్లీ అలాంటి వ్యక్తులను రైతుల దగ్గర ఇట్లా మాట్లాడేయకుండా వేరే రైతులు ఈ మాటలు విని కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్లీ ఇంతవరకే మహేందర్ గారు రైతుల పైన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. పురుగుల మందు తాగి చచ్చిపోమంటున్నాడు, మీద పెట్రోల్ డబ్బా పోసుకొని చచ్చిపోమంటున్నాడు. ఇది చట్ట నేరము. దీనిపైన అధికారులు దృష్టి సాధించి ఇమ్మీడియట్లీ ఏఈఓ మహేందర్ గారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎడల పురుగుల మందు తాగమంటాడా మరి చచ్చిపోమంటాడా ఇక అధికారులు నిర్ణయించాలి, ఆయననే చెప్పాలని కోరుతున్నాం. ఏఈఓ గారు చనిపోమని చెప్తున్నాడు, ఏదైనా మందు తాగి పెట్రోల్ పోసుకొని చనిపోమని చెప్తున్నాడు. అతన్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని కోరుచున్నాం. మీరు చనిపోతేనే రైతు బంధు పడుతుంది అని రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఆయన ఎలాంటి ఏఈఓ గారో ఉన్నతాధికారులు పరీక్షించి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త అధికారిని నియమించాలని కోరుచున్నాం. మన ఏఈఓ గారిని మహేందర్ గారిని రైతు బంధు కోసం అడిగితే రైతు బంధు రావట్లేదు అని ఎందు గురించి అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే మందు తాగి చనిపోండి అప్పుడే పరిష్కారం జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. దానికి పరిష్కారము ఇప్పుడు మీ ఉన్నతాధికారులే పరిష్కరించాలి. ఇతన్ని తక్షణము ఈ గ్రామం నుంచి ట్రాన్స్ఫర్ చేసి నూతన అధికారిని నియమించాలని మన ఈ యొక్క గ్రామం యొక్క మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి రైతులందరూ కోరుచున్నారు. ఈయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, నాట్ రెస్పాన్సిబిలిటీ, అందుబాటులో లేకపోవడము, మళ్ళా ఎప్పుడే కానీ తర్వాత చూద్దాంలే, మేము ఏదన్నా చనిపోండి ఏదైనా వేయండి, బ్యాడ్ బిహేవియర్ చేస్తుండు. రైతులకు సూచనలు ఇవ్వట్లేదు, రైతులకు అవగాహనలు అందుబాటులో ఉండట్లేదు. తన ఇష్టానుసారంగా తన విచ్చలవిడిగా ఎవరు ఏం చేస్తారులే రైతును తుంగలో దొక్కి రైతు యొక్క సమస్యలను పెండలో దొక్కి ఎవరు ఏమని వేయరి అనే ఉద్దేశంతో ఆయన రైతును కించపరిచినట్టు మాట్లాడి ఆయన ఎక్కడో వెళ్ళిపోతున్నాడు. రైతులకు ఊర్లకు కూడా సూచనలు ఇస్తలేడు. దీని మీద పై అధికారులు తొందరగా చర్య తీసుకొని జేడీ గారు కూడా కలెక్టర్ గారు చర్య తీసుకొని రైతే శవమయ్యే అయితే ఈ రాజ్యానికి వెన్నుముక రైతు కాబట్టి ఉన్నతాధికారులకు ఈ మెసేజ్ అందంగానే తొందరగా యాక్షన్ తీసుకొని మీ యొక్క ఆలోచనలతోటి మాకు ఏమైనా మేలు చేస్తారని కోరుచు ముగిస్తున్నాము.
సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, ఏవో గానీ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. పెట్రోల్ డబ్బా పోసుకొని మీద పోసుకొని చచ్చిపోమన్నారు మహేందర్ రెడ్డిని, మహేందర్ గారు